హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని, మీ పర్స్ అండి. పడిపోయినట్టుందండి. థ్యాంక్ యూ. ఎంతో విలువైన పర్సన్ తెచ్చిచ్చినందుకు సో మెనీ థ్యాంక్స్. నో మెన్షన్ అండి. విలువైన వస్తువులు పోతే దొరకడం మళ్ళీ కష్టం. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ కృష్ణ. ఓకేనండి. ఓకే అండి, బాయ్. రాధమ్మ, సందేహమే లేదు, వాళ్ళ ఆయనే అర్చనని ఏదో అనుంటాడు. అందుకే అర్చన మనసు కష్టపెట్టుకుని రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయి ఉంటుంది. అయినా మీ అల్లుడికి ఇదేం పోయే కాలమే. వాళ్ల కోసం అర్చన ఎంత చేసింది. భార్య పోయిందన్న దిగులతో ఉన్న అతగాణ్ణి తల్లి ప్రేమను నోచుకోక బెంగ పెట్టుకున్న లల్లిని చూసి జాలిపడే కదా ఈ పెళ్లికి ఒప్పుకుంది. ప్రతి క్షణం వాళ్ళు బాగుండాలనే కదా తప్పించిపోయేది. అందుకు ప్రతిఫలం ఇదా? ఏం చేస్తాం పిన్ని, అంత దాని తలరాత. తలరాత కాదు, అతి మంచితనం. నిజం చెప్పాలంటే అర్చన స్థానంలో ఇంకే ఆడదున్నా జైలు నుంచి నిర్దోషిగా విడుదల కాగానే సరాసరి పుట్టింటికే వచ్చేసేది. అల్లుడు సారీ చెప్పి తనతో రమ్మంటే, అయ్యా ఇప్పటిదాకా తమరు నాకు చేసిన మేలు చాలని ఒక దండం పెట్టి ఊరుకునేది. కాని అర్చన ఏం చేసింది? జరిగిందంతా మర్చిపోయి అల్లుడు దీనంగా మొహం పెట్టి నన్ను క్షమించు అనగానే కరిగిపోయింది. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు సంతోషంగా అతనితో వెళ్ళిపోయింది. కసాయివాడు కస తీర్చుకున్నాడు. ఇప్పుడు అనుకుని ఏం లాభం పిన్ని? అర్చనకి ఆ మాత్రం గడుస్తాను ఉంటే ఇన్ని కష్టాలు కన్నీళ్లు ఉండేవే కావు. నన్ను ఎప్పుడు పలకరించినా నా భర్త, నా లల్లి, మా ఇల్లు, మా కుటుంబం అంటూ గొప్పగా చెప్పేది. పుట్టింటి మీద మమకారం ఉన్నా అత్తారింట్లో నాకు ఏ లోటు లేదమ్మా అని చెప్పి సంబరపడేది. కానీ తనకి భర్తకి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందని చాలా ఆలస్యంగా చెప్పింది పిన్ని. ఆయనతో చెప్పి ఏం చేయాలో ఆలోచించేలోగానే ఇలా జరిగిపోయింది. ఏమండి, అర్చన గురించి ఏమన్నా తెలిసిందా? ఇక లాభం లేదు కోటి. అర్చన ఫోటోతో కనిపించడం లేదు అని పేపర్లో ప్రకటన వేస్తే? వద్దు పిన్ని, అలా చేస్తే 2 కుటుంబాల పరువు రోడ్డును పడుతుంది. అందుకని పిల్ల కనిపించకుండా పోతే చూస్తూ ఊరుకుంటావా? మన సంగతి సరే, కోడలి ఆచూకీ తెలియకపోతే పెద్ద మనిషి మీ వియ్యంకుడు ఏం చేస్తున్నాడు? వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నారు పిన్ని గారు. పోలీస్ కమిషనర్ గారితో మాట్లాడి అర్చన ఎక్కడుందో వెతికించమన్నారు.
నేను కూడా ఇప్పుడు వారినే కలిసి వస్తున్నాను. పోలీస్ కమిషనర్ గారు ఏమన్నారండి? ఏమంటారు? తప్పకుండా వెతుకుతామంటారు. అంతేలే, ఇల్లు కాలని వాడికున్న బాధ చోద్యం చూసే వాడికి ఎందుకుంటుంది? అందరి సంగతి సరే గాని ఇంతకీ నీ అల్లుడు ఏమంటున్నాడు? అల్లుడు నా కూతురు మెడలో తాళి కట్టాడని ఒకే ఒక్క సెంటిమెంట్, లేకపోతే వాడిని ఏం చేసేవాడినో నాకే తెలీదు. కోటి, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలిసిందా? లల్లి చెప్పిన మాటలు బట్టి ఆ రాత్రి భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. కానీ నాకేమీ తెలియదంటున్నాడు అల్లుడు. భార్య కనిపించలేదన్న బాధ కానీ, తను ఏమైపోయిందో అన్న కంగారు గాని అతనిలో మచ్చుకైనా కనిపించలేదు. ఏమండి, మన అర్చన ఊరుకోరాదా? కట్టుకున్నవాడు కాదన్నా దాన్ని కన్న తల్లిదండ్రులు మనం బతికే ఉన్నాం. నా కూతురు ఎక్కడుందో వెతికించి దాని కన్నీళ్లు తుడిచి దాని నోటంటే చెప్పిస్తాను జరిగిందేమిటో. అప్పుడు పెడతాను పంచాయతీ. ఆడపిల్లనిచ్చి పెళ్లి చేసింది అర్ధరాత్రి పూట అనుమానంతో బయటికి గెంటేయడానికి కాదురా ఫూలని అప్పుడు చెప్తాను. ఏమండి, అదంతా తర్వాత. ఇప్పుడు మన అర్చన ఎక్కడుందో, ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుందో. హలో, మీరు రెడీయా? మేం రెడీ. నువ్వు రెడీనా? 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఓకే, జల్దీరా. అలాగే. ఏంటి? లే, ఎందుకు? డాక్టర్ గారు నిన్ను తీసుకురమ్మన్నారు. రమ్మంటుంటే
స్వప్న ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంత రాత్రి వేళ ఒంటరిగా బయటికి ఎలా వచ్చావు? మాట్లాడమే. ఈ టైంలో ఒంటరిగా బయటకు వస్తే ఎంత డేంజరో తెలుసా? పదా. నేను గొప్ప పని చేసావు కానీ పదా రా. సిస్టర్ సిస్టర్ ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? సార్ అది ఛా! పేషెంట్ను చూసుకోమని నైట్ డ్యూటీ వేస్తే నిద్రపోతున్నావా? ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? చిమ్మ చీకట్లో ఒంటరిగా బయటికి వెళ్తున్నా కూడా పట్టించుకోలేదు అంటే నేనేమనాలి? సారీ సార్. సారీ అంట సారీ. ఏడి ఆ కాంపౌండర్ ఏడి? సార్ ఇక్కడే ఉన్నా. కాపలాగా ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను రావడం 5 minutes లేట్ అయి ఉంటే చీకట్లో స్వప్న రోడ్ దాటి ఎటో వెళ్ళిపోయి ఉండేది. సారీ సార్, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాను. నే టాయిలెట్కి వెళ్ళి వచ్చేలాగానే. చెత్త రీజన్స్ చెప్పొద్దు. మీకెవరికి తెలియకుండా ఒక పేషెంట్ అర్ధరాత్రి పూట హాస్పిటల్ దాటి బయటికి వెళ్ళిందంటే షేమ్, షేమ్ ఆన్ యువర్ పార్ట్. అయినా బయటికి ఎందుకు వెళ్ళావు? అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు? మీరే. నేనా? మీరే. నిన్ను ఇలా కాదు. పద రా. రేపటి వరకు బయటకు వచ్చావంటే కాళ్ళు ఇరగొడతాను. చూడు, మార్నింగ్ వరకు తలుపు తీయద్దు, మొత్తుకున్నా సరే. మొదటిసారి కాబట్టి మీ ఇద్దరిని వదిలిపెడుతున్నాను. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేశారు, ఐ హ్యావ్ టేక్ సివియర్ యాక్షన్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. అలాగే సార్. ప్లాన్ మొత్తం అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు మున్ని పైకి ఏం చెప్పాలో ఏమిటో. హలో, ఎవరు? మున్నీ భాయ్. నమస్తే మున్ని భాయ్. అబే చూప్. బండి రెడీగా పెట్టమన్నావు, మా వాళ్ళని రెడీగా ఉండమన్నావు, మాల్ పంపిస్తానన్నావు. ఏమైంది బే? అంటే ఆ పిల్లని కారెక్కించేలోగా అప్పుడే అనుకోకుండా మా 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 డాక్టర్ గారు వచ్చారు. అందుకే హ్యాండ్ ఇచ్చినావు అంతేనా? అలా అని కాదు. అబే చూప్. నాటకాలు ఆడుతున్నావురా? నిజం మున్ని భాయ్, కావాలంటే మీ వాళ్ళని అడుగు. మొత్తం చెప్పిండ్రులే. మళ్ళీ ఎప్పుడు పంపిస్తున్నావు? ఒక్కరోజు, నాకు ఇంకొక రోజు టైం ఏముంది భాయ్. సరిగ్గా ఒక్కరోజు టైం ఇస్తున్నా. కొత్త మాల్ కోసం పార్టీలు వెయిటింగ్. సమజైందా? అయింది. ఈసారి నేను ఫోన్ చెయ్యా. టైం ఫిక్స్ చేసి నువ్వే ఫోన్ చెయ్యాలి. ఏ? తప్పకుండా నేనే ఫోన్ చేసి చెప్తాను. నిన్న రాత్రి సరిగ్గా నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది.
లేకపోతే ఏం జరిగేది? అడిగేది నిన్నే. ఏంటా చూపు? అర్ధరాత్రి వేళ చీకట్లో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? డాక్టర్. ఓ ఐఎమ్ సారీ. తన కండిషన్ తెలుసు కూడా సరైన సెక్యూరిటీ కల్పించలేకపోయాననే టెన్షన్లో. అర్థమైంది డాక్టర్. కానీ తాళం వేసి గదిలో బంధిస్తే ఇంకా డిస్టర్బ్ అవుతుంది కదా. మీరే చూడండి, పాపం తను రాత్రంతా నిద్రపోయినట్టే లేదు. నేనేం చేయను గ్రేసీ? నేను చెబుతాను. ఈ సమస్యకు పరిష్కారాన్ని నేను చెప్తాను. అమ్మా, పేరు కూడా తెలియని ఈ పేషెంట్కి ఏమవుతుందోనని డాక్టర్గా నీ బాధ, అంతేనా? ఈ పరిస్థితుల్లో ఈమె ఆమె ఏంటి? పిలవడానికి ఏదైనా చక్కటి పేరు పెడదాం. గుడ్ ఐడియా. ఆ పేరేంటో కూడా మీరే చెప్పండి మేడం. ఏమ్మా, నీకు నామకరణం చేయనా? నువ్వెవరైనా కాని, నీ గతం ఏదైనా కాని, ఊహించని స్వప్నంలా మా మధ్యకొచ్చావు కాబట్టి నీకు స్వప్న అని పేరు పెడతాను, సరేనా? స్వప్న అంటే డ్రీమ్. చాలా మంచి పేరు. ఏం స్వప్న, ఓకేనా? స్వప్న పేరు సంగతి సరే, నేను చెప్పిన ప్రాబ్లం సంగతి? ఇక మీదట ఏ ప్రాబ్లం ఉండదు. స్వప్న మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మా, తను నా పేషెంట్. కానీ తను ఓ ఆడపిల్లే. ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ మాత్రమే కాదు, సెక్యూరిటీ కూడా కావాలి. కానీ అమ్మా, తనని ఇంట్లో. తప్పే ఉంది డాక్టర్. మీ అమ్మగారి దగ్గరుంటే ఇంకా సేఫ్గా ఉంటుంది. పరిసరాలు మారితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అది కాదు గ్రేసీ. ఏది కాదురా, నువ్వింకేం మాట్లాడకు. స్వప్న మన ఇంట్లోనే ఉంటుంది. ఈ రోజు నుంచే కాదు, ఈ క్షణం నుంచే. ఏం స్వప్న, నీకిష్టమేనా? మీ ఇష్టం. విన్నావుగా, స్వప్ననిప్పుడే నాతో పాటు మన ఇంటికి తీసుకెళ్తాను. గ్రేసీ? అర్థమైంది మేడం. స్వప్న కావాల్సిన మెడిసిన్స్ అన్నీ క్షణాల్లో రెడీ చేస్తాను. ఈ అమ్మ మాటని కళ్యాణ్ ఎప్పుడూ కాదనడు. మా ఇంటికి వెళ్దామా? స్వప్న, దిగమ్మా. ఇదే మా ఇల్లు. లోపలికి పద.